మొన్న నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్ళినాం. మేము వెళ్ళే ప్లేస్ వచ్చింది, ఆటో ఎక్కినాం. ఎక్కగానే ఆ ఆటో తనకి చెప్పిన భయ అవి షాప్ కరే రోకో అన్న. ఒక్కసారి హెడ్ టర్నింగ్ ఇచ్చింది. కానీ రోకో వాట్ డస్ ఇట్ మీన్ అని. ఓ ఇట్ మీన్స్ ఓ షాప్ కే పాస్ రోకో అని. ఆ కనే రోకోలోనే ఉంది అబన్ హైదరాబాదీ అని. హైదరాబాద్ లో ప్లేసెస్ గురించి మాట్లాడాలంటే నేను పుట్టి పెరిగిందంతా ఇప్పుడున్న సైబర్ సిటీ న్యూ సిటీలో కాదు, అంత ఓల్డ్ సిటీ. ఓకే, యాక్చువల్గా మనం కోటి, నారాయణగూడ, మలక్పేట్ ఈ ఏరియాకి పోయినామంటే మేము ఆటోస్ 7 సీటర్ ఆటోస్ ఉండేవి. 7 సీటర్ ఆటో ఎక్కి సైదాబాద్, సంతోష్ నగర్, బాబా నగర్, గుట్ట 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 ఇది గుర్తొస్తుంది ఒక్కసారి. ఐ మీన్ ఆ ఏరియాస్ అండ్ ప్లేసెస్ ఆర్ లైక్ సో నాస్టాలజిక్. ఇప్పుడు ఈ న్యూ సిటీకి వచ్చేసి ఈ కార్పొరేట్ వరల్డ్ లో మునిగిపోయి ఇక్కడ సైడ్ ఉన్నాం. చాలా వెల్ డెవలప్ అయింది ఇప్పుడు సిటీ కూడా, అమేజింగ్ ఉంది. కాకపోతే మన ఏరియాకి పోతే ఆ వచ్చే నాస్టాలజిక్ ఫీల్ అది వేరే బై. షాపింగ్ అంటే కోటి కోటి, పత్తర్గట్టి, చార్మినార్, బేగం బజార్ ఇదే మాకు తెలిసింది. అంటే నేను సికింద్రాబాద్ సైడ్ కాదు, హైదరాబాద్ సైడ్ కాబట్టి నేను ఇదే చెప్తా. సికింద్రాబాద్ ఫ్రెండ్స్ అయితే జనరల్ బజార్ అవి చెప్తారు. సో కోటి ఈజ్ మెయిన్ ప్రైమ్ ఏరియా. ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్కి షాపింగ్ చేయాలంటే పత్తర్గట్టి, చార్మినార్ పోతుంది. సో దట్ కోటి మెమరీ ఈజ్ అమేజింగ్. ఎట్లయినా షాపింగ్ చేసుకోవాలి, అక్కడ గప్చుప్ తినాలి అండ్ ఆటో ఎక్కి లేకపోతే బస్ ఎక్కేసి వచ్చేసారు ఇంటికి. దాట్స్ అమేజింగ్. సో ఆ ఏరియాస్ లైక్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కట్పల్లి, కోటి, ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ అంటే చెప్తుంటేనే నేను అక్కడికి మళ్ళీ అవన్నీ మెమరీస్ తిరుగుతున్నాయి. సో ఐ లవ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు కూడా, చదువుకోవడానికి వెళ్ళలేదు, జాబ్కి వెళ్ళలేదు, మ్యారేజ్ అయినాక కూడా పోలేదు. బోర్న్ అండ్ బ్రాటప్ ఎవ్రీథింగ్ ఇక్కడే. సో హైదరాబాద్ ఆ డిఎన్ఏలో ఉండిపోయింది బై. ఇక్కడ పీపుల్ విషయానికి వస్తే మీరే చెప్పండి, ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ తోని ఆ 1-2% వదిలేసేయండి. మీరు ఎక్కడనో ఒక్కళ్ళని కలిసింది కాదు. 98% ఆఫ్ ది టైమ్స్ హైదరాబాద్ పీపుల్ ఆర్ సో వార్మ్. అరే అంతెందుకు, ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా అర్బన్ క్లాప్ నుంచి వచ్చినా లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా చాయ్ తాగుతామా, టిఫిన్ చేసినామా, ఇదే చెప్తాం. హైదరాబాద్ పీపుల్ ఎంత వార్మో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా కమెంట్స్ లో మాట్లాడుకుందాం మనం. ఐ రియలీ రిలేట్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే చాయ్ పీతే బేటా, నాష్తా కాతే, ఇదే చెప్తారు. ఫుడ్ ఇవ్వడం, రెస్పెక్ట్, దట్ వార్మ్త్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అండ్ ఆ చైల్డ్హుడ్ లో మనం కనెక్ట్ అయిన పీపుల్ ని ఇంకా ఇప్పటికీ ఆ మెమరీస్ అట్లనే ఉంటాయి. ఇంకా వాళ్ళతోని ఒక్కసారి వాళ్ళ ఆ పీపుల్ ని గుర్తు చేసుకొని వాళ్ళని ఎప్పుడన్నా కలిసినా లేకపోతే వాళ్ళతో ఇప్పటికీ కనెక్టెడ్ ఉన్నా సరే అసలు ఆ ఫీలింగే వేరే ఉంటది. మీరు చెప్పండి, మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని హైదరాబాద్ లో ఉంటే ఎలా ఉండే? హైదరాబాద్ ఫుడ్కి వస్తే బిర్యానీ, గప్చుప్, చాట్, అసలు ఏం చెప్పాలి, నా మౌత్ వాటరింగ్ అవుతుంది. బెస్ట్ చాట్ ప్లేస్ అంటే ఇప్పుడు రకరకాల ప్లేస్లు చాలా వచ్చినాయి, కానీ మాకు చాట్ ప్లేస్ అంటే గోకుల్ చాట్. గోకుల్ చాట్ లో మిర్చి బజ్జీ, మై గాడ్ ఎంత క్రిస్పీగా ఉండేది. దగ్గర పానీపూరి, బిర్యానీ. యూస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు అసలు ఫ్రెండ్స్ తోని బేకరీస్ కానీ ఫుడ్ కానీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. పీపుల్ అంటారు హైదరాబాదీ కా బిర్యానీ అని. హైదరాబాదీ బిర్యానీ ఈజ్ అంటే మనకు ఒక ట్రేడ్ మార్క్ ఇచ్చింది అది. ఇరానీ చాయ్, ఇమాజిన్ ఇరానీ చాయ్లో సాఫ్ట్ అండ్ క్రిస్పీ ఉస్మానియా బిస్కెట్స్ డిప్ చేసుకొని తింటే గుర్తొచ్చిందా? చాయ్ తాగాలనిపిస్తుందా? పెట్టుకుందా కానీ వీడియో కొంతసేపే ఉంది, టెన్షన్ పడకండి. ఫుడ్ అంటే గుర్తొచ్చింది, ఒక సిల్వర్ ది పెద్ద సందూక్ ట్రక్ పెట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఏ మూన్ బిస్కెట్ అని. ఓ మై గాడ్, వీ యూస్ టు బై దోస్ బిస్కెట్స్. అంటే వచ్చిందంటే చాలా వచ్చేది, పోదాం 10 రూపాయలు ఉన్నాయా పోయి బిస్కెట్స్ కొందాం అండ్ ఆల్ దాట్. అండ్ ఖచ్చితంగా బండి దగ్గర గప్చుప్ తినకుండా ఆ వీకెండ్ గడిచేదే కాదు. యా, అండ్ మాది ఎస్పెషల్లీ నేను చెప్పిన కదా ఓల్డ్ సిటీలో ఉంటుండే అని, చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ కనెక్షన్స్ ఉంటుండే. మమ్మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఖచ్చితంగా మేము రంజాన్ వచ్చిందంటే షీర్ కుర్మా మాత్రం అడుగుతుండే. ఇంత పెద్ద క్యాన్ నిండా షీర్ కుర్మా తెస్తుండే. నేను ఫుడ్ గురించి మాట్లాడితే నా మౌత్ లోంచి వాటర్ వస్తుంది ఆ షీర్ కుర్మా గురించి. ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్.
భలే టేస్ట్ ఉంటుంది. యాక్చువల్ ఆథెంటిక్ షీర్ కుర్మా. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ ఫుడ్ ఫుడ్ ఫుడ్. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా వెరైటీస్. మా ఫ్రెండ్స్ మాట్లాడుతుండే పత్తర్కా గోష్ అని, తర్వాత ఇంకా పాయ అని. దే యూస్ టు టాక్ అ లాట్ అబౌట్ ఫుడ్ అన్నది. ఇట్స్ అ మెమరీ, ఇట్స్ అ నాస్టాలజీ. ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ మెమరీ చెప్తా. ఎంబీఏలా నాది అటెండెన్స్ 95% ఉంది. ఇది ఫేక్ తుందని అనుకోకండి, 95% ఉండేది. బట్ కాలేజ్ అయిపోగానే వర్క్ షాప్స్ చేసుకుంటూ వాళ్ళం, అన్ని చేసుకునే వాళ్ళం. అది అయిపోయినాక డైరెక్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్య, శాంతి, ఓడియన్, ఏ థియేటర్ ని కవర్ చేయలేదు అడగండి. ఎన్ని మూవీస్. సినిమా అంటేనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అప్పట్లో మాకు చాలా గ్రాండ్ థియేటర్ పోయినామంటే మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ ఉంటుండే. అరే మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లో సినిమా చూసినాం అంటేనే, ఇప్పుడు చెప్తారు కదా గ్రాండ్ థియేటర్స్ ఏమన్నా ఉంటాయి. ఇప్పుడు అన్ని థియేటర్స్ అందరికి యాక్సెసిబుల్ అయినాయి అనుకోండి. ఐనాక్స్ అని, ఏఎంబి చాలా ఉన్నాయి కదా. అప్పట్లో మీరు ఎవరినైనా అడగండి, హైదరాబాద్ లో అప్పుడు చాలా కాస్ట్లీయెస్ట్ రిచెస్ట్ థియేటర్ ఏంది అంటే మహేశ్వరి పరమేశ్వరి థియేటర్. ఇప్పుడు ఆ థియేటర్ లేదనుకోండి. అండ్ నేను చెప్తా, చూసిన అన్ని మూవీస్ మా పేరెంట్స్ తో చూసింది, మా సిస్టర్ తో, మా ఫ్యామిలీతో చూసింది, అవన్నీ ఒక మెమరీ. మా ఫ్రెండ్స్ తో వెళ్ళింది ఒక మెమరీ. నేను ఇప్పటికీ చెప్తా, శాంతి థియేటర్ లా ఎంబీఏ జస్ట్ ఆ రోజు క్లాస్ అయింది, ఇప్పుడు 2-3 క్లాసెస్ ఉండే. అక్కడి నుంచి శాంతి థియేటర్ లో వర్షం సినిమాకి పోయినాం. ఒక్క ఫ్రెండ్ కూడా లేదు ప్రభాస్ కి పడకుండా. అట్లా ఫ్యాన్స్ అందరం ఇట్లా చూసుకుంటాం. వావ్, అమేజింగ్. అదెందుకు మహేశ్వరి పరమేశ్వర్ల థియేటర్ లో చూసిన సినిమాలు కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. పెళ్లి సందడి, ఆ పెళ్లి సినిమా పేరటి జామ్ చెట్టు, నాకు పెళ్లి సందడి. ఒక మాట్లాడుకుంటే ఎన్నో టాపిక్స్ వస్తాయి హైదరాబాద్ గురించి. మీ మెమరీస్ ఏంటో హైదరాబాద్ గురించి మీరు కూడా షేర్ చేయండి. ఐ రియలీ వాంట్ టు నో. अपन हैदराबादी है, डालो मैसेज डालो.